కలుగును గాక. మా ఒక సాక్ష్యం ఏంటంటే, మా నాయనమ్మ గురించి మీ అందరికీ తెలుసు. చెప్పాలంటే ఇక్కడ టైమే పట్టదు. ఒక్కొక్క కాడ ఒక్కొక్క సాక్ష్యాలు ఉంటుంది. కొన్ని నాయనమ్మ గురించి మంచివి ఉంటాయి, మాకు తెలియని ఒక సాక్ష్యాలు ఏమన్నా మీ కాడ ఉంటాయి. అయితే నా సాక్ష్యం ఇక్కడ ఏంటంటే, మా ఇంట్లో 22 సంవత్సరాల తర్వాత జరిగే పెద్ద దుఃఖ కార్యం ఇది. మంచి కార్యాలు ఎన్నో జరిగి ఉంటాయి ఈ 22 సంవత్సరాలలో. అయితే మా నాయన తర్వాత మా ఇంట్లో ఇది చాలా ఎట్లా చెప్పాలంటే, ఎంతగా మాకు ఇది చేసినా కూడా ఆ దుఃఖం అనేది మమ్మల్ని వదిలిపెట్టిపోవాలి. మా డాడీ చచ్చిపోయిన తర్వాత మా నాయనమ్మ అనుకుంటే మమ్మల్ని మా మమ్మీతోటే పంపించుండొచ్చు. అయితే మా నాయనమ్మ అట్లా చేయలే. ఎందుకంటే మా నాయనమ్మ దేవుని నమ్ముకొని ఆయన దోవలో నడిచింది కాబట్టే పర్వాలే, నా కొడుకు బిడ్డల్ని నేను చూసుకుంటా అని చెప్పి మా ముగ్గురిని, ఎందుకంటే బాబాయ్ వాళ్ళు అత్తోళ్ళు అందరూ కూడా చెప్పండొచ్చు, మనం చూసుకోవచ్చు. అయితే నాయనమ్మ చెప్పబట్టిదా, మా నాయనమ్మ చెప్పబట్టిదా బాబాయ్ వాళ్ళు కానీ అత్తోళ్ళు అందరూ ఆంటోళ్ళు అందరూ మాకు పెళ్ళిళ్ళు చేసి బాగానే అందరు చూసుకున్నారు. అన్నీ మీకు అందరికీ తెలుసు. అయితే ఇప్పుడు నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాయనమ్మ హాస్పిటల్లో ఉన్న సాక్ష్యం. మా నాయనమ్మకి ఫస్ట్ ఒక రోజు ఒళ్ళు బాగలేదు, హాస్పిటల్కి పోయి ఆర్కే డాక్టర్ కాడ చూపించుకొని వచ్చింది. జ్వరం తగ్గిపోయింది. అయితే నీరసం పోలేదు నాయనమ్మకి. నీరసం పోకుండా ఉంటే మళ్ళీ పోయి ఒక ట్రిప్స్ ఎక్కించుకొని వచ్చిండ్రు. అయిన తర్వాత కూడా నాయనమ్మకి యూరిన్ పసుపు వస్తుంది అతను నాయనమ్మ అందరి దగ్గర చెప్పింది. అందుకు అందరూ నాటు వైద్యాలని చెప్పిండ్రు, అన్నంలో ఇది చేసి చూడండి, అది చేసి చూడండి అని చెప్పి. అయినా నాయనమ్మకి కళ్ళు చాలా పసుపు కొండింది. చిన్న ఐసెఫ్ హాస్పిటల్ తీసుకోకపోతే ఎండకి అట్టదా ఉంటుంది, అందరికి అట్టదా ఉంటుంది ఎండకి అన్నారు. మేము కూడా చెప్పినాం, నాయనమ్మ నీకు డాక్టర్ హెవీ డోస్ మాత్రలు ఇచ్చి ఉంటాడు, అందుకే నీకు అట్ట అవుతుందని. అయినా నాయనమ్మకి సందేహం అనేది పోలే. లేదు ఒకసారి తీసుకోపోయి నన్ను టెస్టులు చేపించి చూడు అతనేనని నాయనమ్మ బలవంతంగా, అది తినకుంటే టెస్టులు చేయాలని నాన్న తప్పుడు ఎప్పుడో చెప్పిందంట. అందుకనే తినకుంటే తీసుకోబోనంటే ఒకసారి అడిగేసి వస్తే లేదు తిన్న తర్వాత కూడా టెస్ట్ చేట్టచ్చు అని చెప్పిండ్రు. మళ్ళీ మరుసటి రోజు తీసుకోపోయినాము. ఇంకా ఎలక్షన్కి ముందు ఇవన్నీ జరిగింది. తీసుకోపోతే ఇంకా నాయనమ్మకి రిపోర్ట్ వచ్చింది. నాకు రిపోర్ట్ తెలవలే. అందుకని ఐశ్వర్యకి పంపిస్తే అక్క నాయనమ్మకి కామెర్లు ఎక్కువ ఉంది, నువ్వు వెంటనే హాస్పిటల్కి తీసుకోబోనన్నది. దానికి ముందే నాయనమ్మ నాకు కామెర్లుగానే ఉంటే నాకు ఐసీఎఫ్ వద్దమ్మా, నాకు కావేరి కడే చూపి బాగా చూస్తుంది శకుంతల డాక్టర్ అన్నది. సరే నాయనమ్మని చెప్పి ఇంకా మేము ఐసీఎఫ్లో ఉన్నాము. అత్తోల్ మూల్యంగా ఇంకా హాస్పిటల్కి వస్తే కావేరి అమ్మ చెప్పింది, శకుంతల డాక్టర్, ఒకటి ఈ వయసుకి కామెర్లు రాకూడదమ్మా, వస్తే పిత్తపైలో రాళ్ళు ఉండొచ్చు, లేకపోతే వేరేమన్నా ఉండొచ్చు అని మాకు చెప్పింది. మరుసటి రోజు స్కాన్ ఎత్తింది. ఆ స్కాన్ తర్వాత ఇంకొక స్కాన్ ఎత్తింది. నాన్నకి ఎదురుగానే చెప్పేసింది, మరిగా ఒక చిన్న గడ్డ ఉంది కడుపులో, అది వచ్చి ఈ వయసుకు పైన పోతే క్యాన్సర్ గడ్డగా ఉండొచ్చు అటని ఆ డాక్టర్ మాకు చెప్పింది. నాన్నమ్మ కాడే చెప్పేసింది. ఇంకా మేము అక్కడ నుంచి దీనికి రారని చెప్పేసి జాన్సన్ పెద్దనాయన ఆయన ఇంకా మన ఇంట్లో పెద్దనాయనమోళ్ళు అందరు కూర్చొని మాట్లాడుకొని దీనికైతే ఇంకా అడియార్ హాస్పిటల్కి మనం తీసుకోవచ్చు, ఐసీఎఫ్ నుంచి ఒక లెటర్ తీసుకొని వచ్చేనని. అదే మాదిరిగా బాబా అంకుల్ కూడా మాకు సహాయం చేసిండు. జాన్సన్ పెద్దనాయన, నోవమ్మ అందరు మా రోజు ఐసీఎఫ్ నాయన మన ఇంట్లో వదిలిపెట్టి సాల్వేషన్ ఆర్మీ గుడికి ఒక పాస్టర్ సత్యబాబు, ఆ పాస్టర్ ఆయన వచ్చి ఐసీఎఫ్లో హెడ్ అనమాట. ఆయన మూల్యంగా ఒక లెటర్ తీసుకొని మేము అడియార్ హాస్పిటల్కి పోయినాము. ఫస్ట్ మాకు అడియార్ అంటేనే కొంచెం భయం అయిపోయింది. నాయనకే డౌట్ వచ్చేసింది, అడియార్ హాస్పిటల్ అంటే క్యాన్సర్ హాస్పిటల్ అటనని. జాన్సన్ కన్నా మాకు బయటకు వచ్చి చెప్పిండు, జయకకి లోక జ్ఞానం ఎక్కువ, మనం చెప్తే దాంట్లో నుంచి ఇంకొక కేల్విని ఎత్తుక్లాడి మన కాడ అడగతుంది అటని జాన్సన్ బంధన కూడా చెప్పిండు. నాయనమ్మ కాడ మేము దాచలే, ఈ వయసుకు పైన పోతే 50% క్యాన్సర్ ఉండొచ్చు, లేకపోతే క్యాన్సర్ కాకుండా కూడా ఉండొచ్చు నాయనమ్మ, నువ్వు భయపడబాకి ఏదైనా చూపించుకోవచ్చు అంటే, సరే నాయనమ్మ ఏదైనా నేను చూపించుకుంటా లేని ధైర్యంగా నాయనమ్మ ముళ్ళు మనస్తోటి ఆపరేషన్కి ఒప్పుకుందా. ఒక వారం హాస్పిటల్లో ఉండి ఆ ట్రీట్మెంట్ అంతా ఒళ్ళు ఎట్ట ఉంది చూసి, మేము చేసింది ఒక పెద్ద తప్పు ఏంటంటే, నాయనమ్మకి ఆధార్లో 1958 డేట్ ఆఫ్ బర్త్ ఉన్నది. మాకు అది నాయనమ్మకి ఆ డేట్ ఆఫ్ బర్త్ దాని కరెక్ట్ అన్నిట్లో అర్థం ఉంది కాబట్టి మేము కూడా నాయనమ్మకి ఆ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పి 69 అటని చెప్పి మేము అదే డేట్ ఆఫ్ బర్త్ డాక్టర్ కాడ చెప్పాము. అయితే నాయనమ్మకి 75 వయసు పైన ఉంటుంది అని చెప్పి తర్వాత మాకు తెలిసిందే. ఇంకా మా వల్ల ఆ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇంకేమేమి వాళ్ళ చెప్పని వాళ్ళు
అందుకని చెప్పేసి డాక్టర్ ఇంకా ట్రీట్మెంట్ అంతా స్టార్ట్ చేసి అయిపోయింది. ఒక వారం బాగానే ఉండి అన్ని టెస్టులు అన్ని తీసిన తర్వాత నాయనమ్మకి ఇంకా ఆపరేషన్కి మరుసటి రోజు అనగా ఈరోజు డాక్టర్ వచ్చి ఈయనకి పిత్తపై తీసేస్తాము, ఈ గడ్డలో కణియంలో పాది పోయేస్తుంది అన్ని డాక్టర్ డ్రాయింగ్ వేసి చెప్పింది. నాయనమ్మ భయపడింది, ఒకవేళ ఏదైనా పెద్ద రక్తనాళాలని గడ్డ అతుక్కొని ఉంటే మేము ఆపరేషన్ చేయమని చెప్పేసిండ్రు. మేము ఎట్ట తెలిసినమో ఆపరేషన్కి అట్టే మేము మూతేసేస్తామని డాక్టర్ చెప్పింది. దానికి నాయనమ్మ భయపడింది, రేపు నాకు ఆపరేషన్ చేయకుండా అట్టే మూతేసేస్తారేమో అట్టని చెప్పి భయపడింది. అయితే దేవుడి దయ వల్ల మాత్రమే ఆపరేషన్ బాగా జరిగింది. తమిళ్లో ఒక వాక్యం ఉంటుంది, ఎలియవరిని జబతే కట్ట కేట్పారని. అయినా మనం పిల్లలు మన కాడ అడిగేయండి మనం చేయం కదా, తిరిగి ఏది వాళ్ళకి మంచిదో అది మాత్రమే మన పిల్లలకి చేస్తాము. అదే మాదిరిగా దేవుడు కూడా నాయనమ్మకి మనం ప్రార్థనలన్నీ వినిండు. అయితే దేవుడి సిద్ధం ఒకటి ఉంది, అయితే ఆ దేవుడి సిద్ధం పడినా అయింది. ఆపరేషన్ అయి 8 రోజుల తర్వాత నాయనమ్మ ఐసీయూ బయట బాగానే వచ్చి కూర్చొని మాట్లాడింది. అమ్మ గుడ్డు తిన్నాను, దోశ తిన్నాను, నాకు గంజి ఇచ్చిండ్రు, అన్నీ కూర్చొని మాట్లాడుతూనే ఉన్నది. అయితే నాయనమ్మకి కామర్లు ఉండప్పటి కాడ నుంచి లివర్ ఇన్ఫెక్షన్ ఉన్నది. ఆ లివర్ ఇన్ఫెక్షన్కి ఇంకా ఆపరేషన్ అయిన తర్వాత లివర్ చాలా సీమ్ పట్టే మారి ఉందమ్మా, దానికి ఒక ట్యూబ్ పెడితే మనం సీమ్ అన్ని దాంట్లో వచ్చేస్తుంది అని చెప్పిండ్రు. మేము దానికి ఒప్పుకొని ఇంకా లివర్ ఇన్ఫెక్షన్కి ట్యూబ్ పెడితే ఆ ట్యూబ్ పెట్టినప్పటి నుంచి నార్మల్గా ఉండే పేషెంట్కే బ్లీడ్ అవ్వచ్చు, ఈ పెద్ద ఆపరేషన్ చేసింది కాబట్టి బ్లీడ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువనే ఉంది మాకు డాక్టర్ చెప్పిండ్రు. సరే మనకి ఆ లివర్ ఇన్ఫెక్షన్ పోతే సాల్లే అటనని వాళ్ళ నాయనమ్మకి కాపాడడానికి ఏం చేయాలో వాళ్ళు చేసిండ్రు, మనము ఎన్ని ప్రార్థనలు చేయాలో మనము చేసినాము. అయితే దేవుడి సిద్ధాన్ని బట్టి బ్లడ్ ఎక్కువనే 600 ml నుంచి 700 ml వరకు నాయనమ్మకి ఎక్కువ బ్లడ్ లాస్ అవ్వడం వల్ల ఇంకా నాయనమ్మకి హెచ్పి తగ్గిపోయింది, 6 వచ్చేసింది. 6 ఉండే దాని వల్ల నెత్తురు తలకాల నుంచి అరికాల వరకు పారాడకుండా, హార్ట్ సరి పంప్ అవ్వకుండా, అన్ని ఇంకా అవయవాళ్ళకి రక్తము ఆక్సిజన్ పంప్ నెత్తులు లేని దానివల్ల దానికోసము ఇంకా వెంటిలేటర్ పెట్టాలని డాక్టర్ చెప్పిండ్రు. ఇంకా వెంటిలేటర్ పెట్టినాము. ఇంకా ఒక వారంలోనే నాయనమ్మ ప్రాణము ఇంకా దేవుడి దగ్గరికే పోయింది. దీంట్లో నుంచి నేను ఏం చెప్పడానికి వస్తుందంటే, మనమా తీసుకొని పోయి నాయనమ్మని ఒక దిక్కని తీసుకొని పోయి అటు అవ్వాలి మనం అనుకోవాలి. నాయనమ్మ బాగా అవుతుంది, మేము కానీ బాబాయ్ వాళ్ళు జాన్సన్ పెద్ద అందరూ కూడా నాయనమ్మ బాగా అవ్వాలని మాత్రమే మేము ఇంతవరకు పోరాడినాము. అయితే మా పోరాటానికంటే దేవుడు నీకంటే మా కాడ ఎక్కువనే మంచి పోరాడింది, ఇంకా చాలు అట్టని మా నాయనమ్మ దేవుడి దగ్గరికి పోయింది. మా నాయనమ్మ మేము లాస్ట్ ఇంకా నాయనమ్మకి ఇంకా ఇట్లా అయిపోద్ది తెలిసి మాకు అయినా మేము నాయనమ్మ ఏం అవ్వదు, ఇంకా 2 రోజులు డిశ్చార్జ్ చేసి పంపించేసేస్తారు, ఏం భయపడబాకు అటన్ అనేది ఇంకా ప్రేయర్ అది చూసేది. నాయనమ్మకి మేము బాగానే నాయనమ్మ మా వల్ల ఎంత మారుతుందో అంత మేము కూడా బాగానే మా నాయనమ్మని చూసుకున్నాము. మా నాయనమ్మకి లాస్ట్ వరకు కూడా ఏదో చెప్పాలని ఉన్నది. ఆమె వెంటిలేటర్ పెట్టే దానివల్ల ఆమె వల్ల ఏదే చెప్పని వాళ్ళ మాట్లాడ పిల్లల్ని చూడాలనేది వీడియో కాల్ పిల్లల్ని చూపించినాము. అందరు రక్త సంబంధం అందరు మా నాయనమ్మని వచ్చి చూసిండ్రు. సంఘము మా నాయనమ్మ లాస్ట్ కూడా అన్నది, అమ్మ శుక్రవారం కూటంలో స్త్రీలందరూ చేయిలు పట్టుకొని సంగిలి ప్రార్థన చేయమని చెప్పి అతను చిన్నగా అన్నీ చేపిస్తున్నాం అమ్మ అటనని. మా నాయనమ్మ హాస్పిటల్లో ఉండేదాన్ని ఆపరేషన్కి ముందు కూడా ఐవీ లైన్ వేసి ఉంటారు చేతిలో, కింద కూర్చొని ప్రార్థనే చేస్తుంది. సార్ నా వల్ల మాల్లో బెడ్ మీద కూర్చొని ప్రార్థన చేద్దామని మా నాయనమ్మకి లేనే లేదు. అది ఆపరేషన్ అయ్యే ముందు రోజు వరకు 4 అధ్యాయాలు చదవద్ది, లేదమ్మా 4 అధ్యాయాలు నేను చదవాలని. అలా ఎక్సర్సైజ్ చేసేదానికి 3 బాల్ ఉంటుంది, అది ఊపమంటారు, ఒక రోజుకి 200 సారి. అది కూడా నాయనమ్మ వల్ల ఊపన్ మాలదు, ఎందుకంటే 50 లాగితే అట్లా లాగేటప్పుడు మా నొప్పి తెస్తుంది అని చెప్పి అది కూడా చేయలే. అయితే బైబిల్ అది ఒంటికి దాన్ని పోగొట్టి కూడా అధ్యాయాలు చదివేది మా నాయనమ్మ వదలనే లేదు. మాకు తెలిసిన వరకు మా నాయనమ్మ మంచి పోరాడింది. మా నాయనమ్మకి నేను లాస్ట్ ప్రార్థన చేసింది, దేశయ్య మా నాయనమ్మ పరకులకు విరోధంగానో మీకు విరోధంగానో ఏమన్నా తప్పులు చేస్తుంటే మా నాయనమ్మకి క్షమించండి. మాకు తెలవదు, మాకు తెలిసి మా నాయనమ్మ ఎవరు చేసి ఉండదు, అయితే దేవునికి అన్నీ తెలుసు. పరతకు విరోధంగానో మీకు విరోధంగానో ఏమన్నా మా నాయనమ్మ తప్పులు చేస్తుంటే క్షమించండి. అదే మాదిరిగా మీ కడ కూడా మేము అడుగుతున్నాము, మా నాయనమ్మ పరతకు విరోధంగాను మీకు విరోధంగాను కూడా, దేవునికి విరోధంగాను లేకపోతే ఇక్కడ కూర్చున్నట్టు మీకు ఏదైనా విరోధంగాను అదే సంఘానికి విరోధంగాను మా నాయనమ్మ ఏమన్నా తప్పు ఏమన్నా చేసి ఉంటే ఏదన్నా తెలవకుండా మాట్లాడి ఉంటే మా కుటుంబ సార్భంగా మేము క్షమాపణ అడుగుతున్నాము. అది కాకుండా మీరందరూ మా నాయనమ్మ కోసం ప్రార్థన చేసినందుకు మాకు చాలా సంతోషము. నేను ఇప్పుడు హాస్పిటల్లో జరిగింది మాత్రమే మీకు అక్కడ చెప్పిన, మిగతా అన్నీ మీకు తెలుసు. మేము చిన్న వయసు నుంచి నాయనమ్మ ఎట్ట పుట్టి ఎట్ట పెరిగి ఎట్ట మమ్మల్ని సాకి ఎన్ని చేసిందో అన్నీ మీకు తెలుసు.
అయితే ఇప్పుడు హాస్పిటల్లో జరిగింది ఒక్కొక్కరి కాడ కూర్చొని మేము తనిగా చెప్పలేము. కొన్ని మందిలో హాస్పిటల్ తీసుకోకపోతే ఆపరేషన్ చేయకుండా ఉంటే బాగుని ఉండేమో, లేకపోతే వేరే హాస్పిటల్ తీసుకోపోయి ఉంటే బాగుని ఉండేమో అని అందరు నాయనమ్మ అందరూ ఉండాలని ఆశే. అయితే దేవుడు చిత్తం ఇది రాసి ఉంది కాబట్టి ఇటుదా నాయనమ్మకి జరగాలి అని ఉంది. అది లిప్పులు వెళ్ళేటప్పుడు కూడా నాయనమ్మ చెప్తాం, మా ఒళ్ళంతా నిద్ర, మా ఒళ్ళంతా నొప్పులు, కొంచెం కష్టంగానే ఉంది అని అంటది. నాయనమ్మ నీకు బాగా వందనమ్మ, డైలీ బ్లడ్ టెస్ట్ అంతా చేస్తుంటారు అనేది మేము. మా దీని తర్వాత కూడా మా కుటుంబాన్ని కొరకు మీరు ఇంకా కొంచెం భారంగా కొంచెం ప్రార్థన చేయండి. ఇంకా మేము దేవుని దగ్గరికి, సంఘాల్లోకి ఇంకా బలపడాలి, ఇంకా దేవుని దగ్గరికి రావాలి అని చెప్పి మీరు ప్రార్థన చేయండి. మా నాయన కోసం ప్రార్థన చేసిన ఒక్కొక్కరికి మా హృదయపూర్వక వందనాలు. మా కుటుంబంలో రక్త సంబంధులు అందరూ ఒక్కొక్కరు మా నాయన మంచి అనుకోకుండా వచ్చి హాస్పిటల్లో చూసేది, అత్తోళ్ళు ఆంతోళ్ళు నాయనమ్మ బాబాయ్ అందరూ కూడా. అయితే మా ఇది ఈడు జైన్ మోల్కొండ ఒక ఇలపున అయినా దేవుడు దీంట్లో నుంచి మమ్మల్ని ఆరుదల పరుస్తారు. ఇంకా మాకు మా నాయనమ్మ ఉన్నట్టుగానే ఉంటుంది. మా నాయనమ్మ అంగటికి పోద్ది, నేను చెప్తాను నాయనమ్మ సరే మునకాయ నాయనమ్మని పంపించలే అట్టని తక్కువ మాకు అదిదాతో ఉంటుంది. నాయనమ్మ ఉండే మాదిరిగానే. ఇప్పుడు ఈ సాక్ష్యంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. నేను ఏదైనా చెప్పకుండా మర్చిపోయి ఉన్నా కూడా దాని గురించి కూడా నేను క్షమాపణ అడుగుతున్నా. ఈ సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.